ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను ప్రత్యేకంగా కుటుంబం సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహమై 6 నెలలకే కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. దయచేసి వేగిపోయించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ యొక్క రాత్రి సమయంలో నాయన కుటుంబాల కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తున్నా. మీరు జత చేసిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నా. ఈ సమయంలో ప్రభా వివాహమై 6 నెలలకే విడాకులు తీసుకోవాలని కోర్టుకెళ్తున్నారు ప్రభా. మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. మీరు జత చేసిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. సాతాను అనేకమైన గలిబిలి పుట్టించి కుటుంబాలలో శాంతి లేకుండా సమాధానం లేకుండా చేస్తున్నాడు. మీ కృప ఈ కుటుంబాల మీద ఉంచండి. ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే విడాకుల దాకా వచ్చారో వాళ్ళ గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. విడాకుల నుంచి విడిపించండి. వాళ్ళలో సమాధానం దయచేయండి, ఐక్యత దయచేయండి, ఏకభావంతో కలుగు చేయండి. ఇద్దరు కూడా కలిసే విధంగా కృప చూపించండి. అద్భుత రీతిగా వాళ్ళకి సహాయం చేయండి. ఆశ్చర్యరీతిగా వాళ్ళకి సహాయం చేయండి. నేను గొప్ప కార్యం చేయండి. నేను మీ కనికరం చొప్పున, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున వాళ్ళ కుటుంబాలను జత చేయమని, కృప చూపించమని, వాళ్ళని ఆశ్రయించమని, దీవించమని, ఎవరైతే ఈ సమయంలో ఆ సమస్య కాకుండా ఎక్కిపోతున్నారో ప్రతి ఒక్కరిని పేరుతో ఆశ్రయించి దీవించి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.